అందుకనే దీన్ని ఏం చేయాలి, కట్ చేయాలి అని చెప్తున్నారు. సో కట్ చేయడానికి వెపన్ ఏమి మరి? డిటాచ్మెంట్, డిటర్మినేషన్, డివోషన్. అర్థమైంది అందరికి? ఫస్ట్ లైన్ లో ఏం నేర్చుకుంటాము ఈ శ్లోకాల్లో? ఓకే, ప్రాపర్ ఫామ్ లేదు అంటే అర్థం చేసుకోలేము. ఈ వరల్డ్ లో ఉన్నా సరే మనము ఈ ట్రీ యొక్క ఫామ్ అర్థం చేసుకోలేము. సెకండ్ లైన్ లో బిగినింగ్ ఎండింగ్ రెండు తెలియదు. థర్డ్ లైన్ స్ట్రాంగ్లీ రూటెడ్, కాబట్టి ఏం చేయాలి? ఇట్ షుడ్ బి కట్. దేంతో మరి వెపన్ ఏమని చెప్తున్నారు కృష్ణ? డివోషన్. అర్థమైంది అందరికి థర్డ్ శ్లోక మీనింగ్? ఫస్ట్ శ్లోక నుంచి మనం ఏం నేర్చుకుంటాము వన్ లైన్ లో? ఏ ట్రీ అది? ఒక బానియన్ ట్రీ ఉంది. ఆ బానియన్ ట్రీ ఎట్లా ఉంది? ఉల్టా ఉంది, అప్ సైడ్ డౌన్ ఉంది. వేళ్ళు పైకి ఉన్నాయి, బ్రాంచెస్ కిందికి ఉన్నాయి. సో సెకండ్ శ్లోకాలు ఏం నేర్చుకుంటాము? అది ఎలా పెరుగుతుంది? ఎలా పెరుగుతుంది అది? మన కర్మ ఇంకా మన సెన్సెస్ పైన ఆధారపడి ఉంటది. ఓకే, సో ఈ ట్రీ అనేది ఒరిజినల్ గా ఏమి? రియల్ ట్రీ యొక్క రిఫ్లెక్షనే. కానీ ఇది రియల్ ట్రీనా? కాదు, ఇది ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. సో మనము ఈ ట్రీలో ఉండి ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయొచ్చా? చేయలేం. ఓన్లీ ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనుకుంటాం, కానీ నిజానికి ఆ హ్యాపీనెస్ అనేది మనకి దొరకదు. దాన్ని మనం దేంతో ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకున్నాం మొన్న? వెరీ గుడ్. దేంతో? ఐస్ క్రీమ్. రియల్ గా ఒక మన చేతిలో ఐస్ క్రీమ్ ఉంది, నా ఫోన్ లో కూడా ఐస్ క్రీమ్ ఫోటో ఉంది. దీన్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫోన్ లో ఉన్నదాన్ని కూడా. ఎట్లా? ఓకే, బటర్ స్కాచ్ ఇది, దీనిలో స్కాచెస్ ఉంటాయి, సాఫ్ట్ గా అది వెనిలా అయితే సాఫ్ట్ గా ఉంటది, చాక్లెట్ అయితే ఈ టేస్ట్ ఉంటది. అట్లా మనకు అనుభూతి దొరుకుతుంది. కానీ అది రియల్ అనుభూతినా? రియల్ ఎక్స్పీరియన్స్ అది? రియల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? రియల్ ఐస్ క్రీమ్ కానీ రియల్ ఫ్రూట్ కానీ మనము తిన్నప్పుడే మనం దాన్ని ఆస్వాదిస్తాం. అవునా? సో ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇంకా మనం రియల్ ట్రీ దగ్గరికి వెళ్ళలేదు, ఓన్లీ దాని యొక్క రిఫ్లెక్షన్ గురించి మాత్రమే నేర్చుకుంటున్నాం. సో మనం ఉన్న వరల్డ్ మొత్తం కూడా రియల్ వరల్డ్ యొక్క అంటే స్పిరిచువల్ వరల్డ్ యొక్క రిఫ్లెక్షనే. కాబట్టి మనకి ఇప్పుడు అద్దంలో మనల్ని మనం చూసుకుంటే ఏమవుతుంది? రివర్స్ లో కనిపిస్తాం. అవునా? అద్దం మనం ముంగట ఇట్లా కింద పడుకోబెడితే దాని ముంగట మనం నిల్చుంటే ఏమవుతుంది? మన తల అటువైపు కనిపిస్తుంది, కాళ్ళు ఇటు దిక్కింది కనిపిస్తుంది. అర్థమైంది అందరికి నేను చెప్పింది? అప్పుడు ఏమైతుంది? ఉల్టా ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ దిక్కు నుంచి చూసే వ్యక్తికి. ఈ ట్రీ కూడా అంతే అన్నమాట, రివర్స్ లోనే కనిపిస్తుంది. సో థర్డ్ శ్లోకాలో ఏం చేయాలని చెప్తున్నారు? ఈ ట్రీని కట్ చేసేయాలి. సో కట్ చేస్తే ఏమవుతుంది అనేది మనకి ఫోర్త్ శ్లోకాలో తెలుస్తుంది. ఓకేనా? కానీ కట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ఏమి? డివోషన్. సో ఇది చాలా స్ట్రాంగ్లీ రూటెడ్ ట్రీ ఉంది. ఎందుకు అంటే ఈ మెటీరియల్ వరల్డ్ నిండా కూడా ఏమేమి ఉన్నాయి? కన్ఫ్యూజన్, చీటింగ్ టెండెన్సీ, క్వారల్, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ తోటి నిండిపోయి ఉన్నాయి మొత్తం కూడా. సో మనం ఏం చేయాలి మరి? అన్వాంటెడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, అన్వాంటెడ్ హ్యాబిట్స్ అంటే ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పండి? ఫోన్ చూడడం, జంక్ ఫుడ్. విఘ్నేష్ సాయి చెప్తుంది జంక్ ఫుడ్ గురించి. జంక్ ఫుడ్, ఇంకా ఎగ్జామ్ లో కానీ ఎక్కడైనా సరే చీటింగ్ టెండెన్సీ, డ్రగ్స్, ఫైటింగ్, టైం వేస్ట్ చేయడము, ఇంకా స్టోన్ హార్టెడ్, వేరే వాళ్ళని హర్ట్ చేయడము, స్మోకింగ్, ఇంకా వీక్ ఉన్న వాళ్ళని ఏడిపించడము, అదే ఇంకోని హర్ట్ చేయడం. ఇది రియల్ థింగ్. నేనే అనే ఒక వర్డ్ ఉంది కదా, అదే అన్నమాట మెయిన్ ప్రాబ్లం. ఆ మెయిన్ హ్యాబిట్ ని తీసేస్తే హ్యాపీగా ఉంటాం మనం. లేదు అంటే ఆ నేనే అనే పదంని ప్రూవ్ చేసుకోనికే లైఫ్ లాంగ్ ఒక క్యామిల్ లాగా, ఒక డాంకీ లాగా, ఒక డాగ్ లాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అన్నమాట. దేనిలాగా? ఒక క్యామెల్, ఒక డాంకీ, ఒక డాగ్, ఇంకొకటి కూడా ఉంది. కాదు,
గుర్తు తెచ్చుకొని రేపు చెప్తాను. ఓకేనా? రేపు అడగండి చెప్తాను నేను. ఓకేనా? మన లైఫ్ మంకీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకనే కోతి ఉపవాసం అంటారు తెలుసా? సో డిటాచ్మెంట్ అంటే ఏంటిది? ఇప్పుడు డిటాచ్మెంట్ మనకి మెయిన్ అస్త్రం అని చెప్తున్నాం. మెయిన్ వెపన్ ఏమి? డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే ఏంటిది? ఎవరు చెప్తారు? నువ్వు ఆపోజిట్ అంటే దాని మీనింగ్ చెప్తున్నావు అంతే. అన్నిటి నుంచి అటాచ్మెంట్ లేకుండా ఉండడం. అటాచ్మెంట్ లేకుండా ఉంటే దాన్నే డిటాచ్మెంట్ అంటారు. అంటే ఏం చేయాలి? అంటే ఏమి అసలు అది? సో అందరినీ దూరం ఉంచడమా? అంతే కదా. అందరికి దూరం ఉంటే ఆనుకొని ఉంటే అటాచ్మెంట్, దూరం ఉంటే డిటాచ్మెంటా? వాళ్ళతో మన కర్మని అనుభవించి వాళ్ళు మనము అంటే లోపల నుంచి వాళ్ళతో అటాచ్మెంట్ వదులుకొని బయట నుంచి వాళ్ళ మన కర్మ బట్టి ఉంటారు కదా, ఆ కర్మని మనం తీర్చేస్తాం. వెరీ గుడ్, నైస్, కరెక్ట్ ఆన్సర్. సో లోపల అంతరంగంగా మాత్రం మనము ఎవరితోటి కూడా ఎక్కువ అఫెక్షనేట్ గా ఉండే అవసరం లేదు. కానీ బయట మాత్రం అందరితోటి ఫ్రెండ్షిప్ ఉండాలి, అందరితోటి ఆప్యాయత అనేది ఉండాలి. కానీ అట్లనేసి ఎక్కువ అటాచ్మెంట్ ఉండకూడదు. ఎవరిలాగా? ధృతరాష్ట్రుడిలాగా. ధృతరాష్ట్ర తెలుసా అందరికి? ఎంతమందికి తెలుసు? హ్యాండ్ రైస్ చేయండి. ఎంతమందికి కన్సిడర్? హ్యాండ్ రైస్ చేయండి. ఎవరు కలవలేదా? ఓకే, వెరీ గుడ్. ధృతరాష్ట్రకి ఎవరిపైన అటాచ్మెంట్ ఎక్కువ? అందులోనూ స్పెషల్ గా సంజయ్ పైన కాదు, సన్స్ పైన. దుర్యోధన పైన ఎక్కువ అటాచ్మెంట్ అన్నమాట. ఏమైనా అటాచ్మెంట్ దుర్యోధన పైన? దుర్యోధనుడే కింగ్ అవ్వాలి అనేసి. అర్థమైందా? సో అట్లా అటాచ్మెంట్ అనేది మనకి ఉండకూడదు. డిటాచ్మెంట్ అనేది ఉండాలి ఎప్పుడైనా సరే. సో డిటాచ్మెంట్ లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఏమంటే సెల్ఫ్లెస్ డిజైర్స్ ఉంటాయి అన్నమాట. నాకే కావాలి, నేనే చేయాలి అనేది ఉండకూడదు అనమాట. సెల్ఫ్లెస్ గా ఉండాలి. కానీ అట్లనేసి మనది మనం ఆన్ చేసుకోకుండా ఉండాలంటే అట్లా కాదు. మన వర్క్ మనం చేస్తూనే, కానీ అటాచ్మెంట్ మాత్రం పెట్టుకోకూడదు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరన్నా ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రాకపోతే ఏం చేస్తారు? రోదన, మనోవేదన, వై మీ, అంతే అన్నమాట. ఏం ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? వై మీ, నేనే ఎందుకు, నాకే ఎందుకు. అదే మంచి జరిగితే నేను చేసుకున్నా కాబట్టి అయింది, కాలర్ ఎగిరేస్తుంది. అదే చెడు జరిగితే వై మీ అని పైకి చూస్తాం అప్పుడు. సో ఒకసారి ఒక ఆయన డైలీ నడుచుకుంటూ వెళ్తున్నాడు అని ఒక పెద్ద బిల్డింగ్ ముందు నుంచి. డైలీ ఆ పెద్ద బిల్డింగ్ మీద నుంచి 100 రూపీస్ నోట్ పడుతూ ఉందన్నమాట. ఈయన అరే 100 రూపీస్ నోట్ పడుతుంది అనే హ్యాపీగా తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు కూడా పైన ఎవరో ఇస్తున్నారో వాళ్ళకి కొంచెం థ్యాంక్స్ అన్న చెప్తాం అనేది ఉండదన్నమాట ఆయనకి. సో అరే ఈయన ఇట్లెందుకు చేస్తుండు అనేసి ఒకసారి ఏం చేస్తాడంటే, డైలీ ఏం చేస్తాడు ఆయన? పైన ఆయన 100 రూపీస్ నోట్ వేయాలి. ఒకసారి ఏం చేస్తాడంటే ఒక రాయి తీసుకొని కొడతాడు అనమాట. అప్పుడు పైకి చూస్తాడు. మనం కూడా అంతే అన్నమాట. హ్యాపీ థింగ్స్ దొరికినప్పుడు కాలర్ ఎగిరేస్తాం నేనే అని. ఎప్పుడైతే ఒక రాయి పడుతుందో లైఫ్ లో అప్పుడు పైకి చూసి వై మీ అంటాం భగవంతుడిని. అవునా? అప్పుడు ఏమంటారు? ఇంకా ఉన్నావా, అసలు ఉన్నావా అంటారు. అవునా? అవునా? అట్లనే అడుగుతారు. ఇంకా అప్పుడు అనిపిస్తుంది మనకు, అసలు దేవుడు ఉంటే నాకెందుకు కాపాడట్లేడు అనేసి అనిపిస్తుంది అండి. సో అందుకే మనకి ఎప్పుడైనా సరే సెల్ఫ్లెస్ డిజైర్స్ అనేది ఉండాలి. ఇంకా ఫాల్స్ ఈగో అనేది వదిలేయాలి. ఫాల్స్ ఈగో అంటే నేను ఈ బాడీని మంచిగా అలంకరించుకోవాలి, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అనేది మన లోపల ఉండకూడదు అనమాట. మనల్ని మనం ఎప్పుడైనా ఎలా గుర్తించాలి? ఒక భగవంతుడి దాసులాగా. అందుకని ఏం చెప్తారు? జీవేర స్వరూప హోయ్. అందరు చెప్పండి, జీవేర స్వరూప హోయ్, కృష్ణేర నిత్యదాస్. సో మనం దాస్ అనుకుంటే హ్యాపీగా ఉంటాం, బాస్ అనుకుంటే గ్లాస్ పగిలిపోతుంది. అర్థమైందా? అందుకే ఎప్పుడైనా సరే మనము దాస్ అనే భావంతో ఉండాలి. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న బాస్ కి సర్వీస్ చేయాలి. అర్థమైందా? ఎస్. సో మనం రేపు లాస్ట్ థింగ్. సో ఈ వరల్డ్ లో ఉంటున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మురికి నీళ్ళలో దిగినాం, ఇంకా తప్పలేదు.
సో ఆ మురికి నీళ్ళలో ఉండంగా ఇట్లాంటి వైట్ టీ షర్ట్ పట్టుకోవడానికి అవుతుందా? అవుతుందా? మనకే మనసు వస్తుందా? వైట్ థింగ్, బ్యూటిఫుల్ థింగ్ ఏదైనా ఉంటే దాన్ని టచ్ చేయాలనిపిస్తుందా? సో ఫస్ట్ ఏం చేయాలి? హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, అంతే కదా. హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఏమైనా చేయొచ్చు. సో అట్లనే మనం కూడా ఏం చేయాలంటే, డర్టీ హార్ట్ ఉంటే నో కృష్ణ, అదే క్లీన్ హార్ట్ ఉంటే ఎస్ కృష్ణ అన్నమాట. కృష్ణ ఖచ్చితంగా వస్తారనమాట. సరే, మీరు అందుకే చూడండి, ఈవెన్ దేవకి గర్భంలో కూడా ఫస్ట్ బలరాముడు వచ్చి తర్వాతనే కృష్ణ వస్తారనమాట. ఎందుకంటే బలరాముడు వచ్చేసి క్లీన్ చేసేసి పోతారనమాట మొత్తం. అది ఫిలాసఫీ దాంట్లో. సో బలరాముడు వచ్చేసి ఏం చేస్తాడు? దాసుడు కదా, అందుకే ఏం చేస్తాడు? క్లీన్ చేసేసి వెళ్తారు. అప్పుడు కృష్ణుడు ఆవిర్భవిస్తారు అనమాట. సో అట్లా కృష్ణ రావాలంటే మనం ఏం చేయాలి? మన హార్ట్ ని క్లీన్ గా, ప్యూర్ గా పెట్టాలి. ఈ వరల్డ్ లో ప్యూర్ లవ్ అనేది మనకి దొరకదు. అర్థమైందా? ఈ వరల్డ్ లో దొరుకుతుందా? ప్యూర్ ఎయిరే దొరకలేదు, ప్యూర్ లవ్ ఎక్కడ దొరుకుతుంది ఇంకా ఇది? అవునా? సో అందుకనే మన లోపల ఉన్న లవ్ ని ఎవరితో షేర్ చేసుకోవాలి అంటే భగవంతుడితోటి షేర్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఒకసారి రీక్యాప్ చేసుకొని క్లోజ్ చేస్తాం. సో ఫస్ట్ లైన్ లో మనం ఏం తెలుసుకుంటామో, రియల్ ఫార్మా తెలుసుకోలేము. నెక్స్ట్ సెకండ్ లైన్, బిగినింగ్ ఎండింగ్ తెలియట్లేదు. థర్డ్ లైన్ ఉంది కాబట్టి ఏం చేయాలి? కట్ చేయాలి. కట్ చేయడానికి అస్త్రం ఏమి? మెయిన్ అస్త్రం డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ ఎట్లా చేయాలంటే విత్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. కానీ ఇవి రెండు చేయాలంటే కావాల్సింది డివోషన్. సో డివోషన్ ఉంటేనే మనకి డిటాచ్మెంట్ అనేది వస్తుంది. ఆ డివోషన్ కూడా ఎట్లా ఉండాలంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి ఉండాలి. ఎవరిలాగా? ఆబ్వియస్లీ ప్రహ్లాద్ లాగా, ప్రభుపాద్ లాగా, ధ్రువ మహారాజ్ లాగా, నారద ముని లాగా. అయిపోయింది ఫస్ట్. ప్రహ్లాద్ పేరు చెప్పాలంటే ఫస్ట్ చెప్పాలి. ఓకే, ఇంకెవరిలాగా? జయదేవ్ గోస్వామి లాగా, బిల్వమంగళ్ ఠాకూర్ లాగా, హరిదాస్ ఠాకూర్ లాగా, ఇంకా గురు మహారాజ్ వాళ్ళలాగా, శ్రీలా జయపాటక స్వామి మహారాజ్ లాగా, చైతన్య మహాప్రభు లాగా, షడ్ గోస్వామిస్ లాగా. ప్యాకేజ్ చెప్పేసింది, అది 6 మెంబర్స్ వచ్చేసింది. షడ్ గోస్వామిస్ ఎవరెవరు వస్తారు? వెరీ గుడ్. సో అది